శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ బోలా శంకర భగవానికి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः సేదసాదనో మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవదే పవిత్రయావతో శ్రీ మహాసరస్వత్యై నమః గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వలోకాః పశవో వదంతి నమో మంత్రే సమోర్జం దుహానాధేనుర్వాగస్మానమదుష్టదైదో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు శుభమస్తు ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య ఓం హస్తం రక్షాయ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్ష్యాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्मसमारभे गायत्री छन्दः प्राणायामे विनियोगः అందరూ కూడా కుడి చేత్తో మీ యొక్క నాసికము ముక్కుని పట్టుకుని ప్రాణాయామాన్ని చేయండి లేదా 3 మార్లు ఓంకారాన్ని నిదానంగా పఠించండి మీ యొక్క ప్రాణాయామం పూర్తవుతుంది ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మవోర్భవస్సువరోం అందరూ కూడా నమస్కారం చేయండి పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారికి మమ అనుకోండి మనస్సులో మమ యజమానస్య ఉపాత్ దుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योः मध्य प्रदेशे अस्मिन् कल्याण मंडपे कोटिदीप महायज्ञ सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवान् षष्ठी संवत्सराणां मध्ये जयनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे कृष्णपक्षे चतुर्थ्यायां तिथौ वासरः वासरस्थौ इंदुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य श्रीमान् श्रीमतः చేతులు జోడించి మీ యొక్క గోత్రాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోండి నామధేయం అనగా పేరుని తర్వాత భార్య పేరుని పిల్లల పేర్లను కూడా ఆ తర్వాత పెద్దవాళ్ళందరి పేరు కూడా కళ్యాణం జరగబోతోంది కళ్యాణము అంటే వివాహమే అని కాదు కళ్యాణము అంటే శుభప్రదము మంచి మనం అంటూ ఉంటాం లోక కళ్యాణార్థం లోక కళ్యాణమస్తు అని అందరూ బాగుండాలి మనము బాగుండాలి మన వేద ధర్మం హిందూ ధర్మంలో ఉన్న అతి గొప్పనైన విషయం అది నేను ఒక్కడినే బాగుండాలి అని చెప్పదు లోక కళ్యాణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు అని కదా అందుకని కళ్యాణం అంటే అందుకనే స్వామివారి కళ్యాణం కాదు మనందరికీ కళ్యాణం జరగాలి మనందరికీ మంచి జరగాలి మనందరికీ శుభం జరగాలని కళ్యాణం అలాగే వివాహం ఆలస్యమవుతున్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి ఒక కళ్యాణం తిలకించిన కళ్యాణంలో సంకల్పం చెప్పుకున్న ఏ దోషాలున్నా తొలగి
మంచి వరుడు దొరికి వివాహం జరుగుతుంది, మంచి వధువు దొరికి వివాహం జరుగుతుంది. అంత విశేషమైన కళ్యాణం. అలాగే కోటి దీప మహాయజ్ఞం అనేటువంటి మహాక్రతువులో మనం 15వ రోజు చేరుకున్నాం చివరి అంకానికి. మరి శాంతి కళ్యాణంగా కూడా చెప్పబడుతోంది. పరమేశ్వరుడికి దివ్యమైన కళ్యాణం చేస్తూ మనం స్వామివారికి శుభప్రదంగా కోటి దీప యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నాం. సంకల్పాన్ని గట్టిగా చెప్పండి అమ్మా. చేతులు జోడించి వెన్నెముక నిటారుగా పెట్టాలి, గట్టిగా చెప్పాలి. ఎంత కంఠం ఉంటే అంత కంఠం. అంటే ఎలా? నాదే వినపడాలి పరమేశ్వరుడికి, కాదు కాదు నాదే వినపడాలన్నంత పోటీలు ఉండాలి. మీరు ఎంత గట్టిగా ఎవరు చెబుతారో వారిది ఆయనకి వినపడుతూ ఉంటుంది. గట్టిగా చెబుదామా? ఓం మమ అస్మాకం సహ కుటుంబాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ పార్వతి పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస హిందువార శుభ సమయే దివ్య పార్వతి కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. కూడా నమస్కారం చేసుకుని ఆ సంకల్పం చెప్పుకున్నాం కదమ్మా. పరమేశ్వరుడికి పార్వతి అమ్మవారికి నమస్కారం చెయ్యండి. పార్వతీ కళ్యాణమే అని మనం విశేషంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కళ్యాణం అంటే ఆది దంపతులది. ఎందుకంటే మనం చెబుతున్నాగా ఆది దంపతులు అన్న మాటలోనే ఉంది. దంపతులుగా ఎవరినైనా పోల్చాలి అంటే ఇంకో దేవతల్ని మనం తక్కువ చేయడం కాదు, కానీ ఎవరిని అనవు. ఆది దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరులు అండి అంటావు. ఎందుకంటే భార్యని భర్తలో సగభాగం అని చెబుతాం మనం, కానీ చెప్పడం కాదు, వాళ్ళిద్దరూ కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించారు. అందుకే ఆది దంపతులు అయ్యారు. అందుకని వారి కళ్యాణోత్సవం అత్యంత విశేషమైనది కళ్యాణోత్సవాల్లో. అలాగే పార్వతీ కళ్యాణమే అని మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, పరమేశ్వరుడిని పార్వతీమాత ఎన్నిసార్లు అవతారం చాలించి మళ్ళీ అవతారాన్ని దాల్చినా పరమేశ్వరుణ్ణే వరించింది తప్ప మళ్ళీ ఇంకొకరిని వరించలా. తపస్సు చేయడం మళ్ళీ పరమేశ్వరుణ్ణే, దక్ష యజ్ఞంలో మళ్ళీ భస్మం అవ్వడం, మళ్ళీ రావడం మళ్ళీ పరమేశ్వరుణ్ణే. అంత స్థితి ఏనాడు ఎన్ని అవతారాలు మార్చినా పరమేశ్వరుణ్ణే వరించింది కాబట్టి పార్వతీ కళ్యాణం అంత విశేషం. అలాగే కళ్యాణంలో దోషాలుండి వివాహం ఆలస్యమవుతూ ఉంటే కూడా పార్వతీ కళ్యాణమే. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మేనరికంగా అనుకున్నామండి, ఎలాంటి జాతకాలు కుదరట్లేదు, ఆ క్షణం పార్వతీ కళ్యాణం చేయించండి, తరువాత వివాహం చేయించండి, జాతక దోషాలు ఏవి ఇబ్బంది పెట్టవు. లోక కళ్యాణం చెయ్యాలి అంటే పార్వతీ కళ్యాణమే. ఎందుకలా? జగతః పితరౌ వందే ఏమన్నారు? పార్వతీ పరమేశ్వరో. ఈ జగత్తుకు తల్లిదండ్రులు ఎవర్రా నాయన అంటే పార్వతీ పరమేశ్వరులు. మన అమ్మగారికి మన నాన్నగారికి కళ్యాణం చేస్తూ ఉన్నాం. కళ్యాణం చేస్తూ ఉండడం కాదండి, కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పరమ పవిత్రమైన కళ్యాణాన్ని పరిపూర్ణమైన భక్తితో తిలకించండి. గట్టిగా పార్వతీ అమ్మకు కూడా జై చెప్పాలిగా. అమ్మకి చెప్పి ప్రారంభం చేద్దాం. జై పార్వతీ మాతాకి, జై పార్వతీ మాతాకి, జగదంబా మహారాజ్ఞికి. ఓం తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతే నిక్షిపేత్. కలశ సంజయ విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః. మూలే తత్ర శిదో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదః. ఉక్షోతజాగర సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదో యజుర్వేద సామవేదోక్షధర్వణః. వేదాః సర్వే కలశాంత సమాశ్రితాః. ఏషు దాపతి పవిత్రే పరిశుచ్యతే. ఉక్తైర్యజ్ఞేషు వర్తతే. सर्वं विश्वे भूतान्यापः प्राणावापः पशवापो नवापो प्रथमापः सम्राटा
విరాడాపో విరాడాపస్వరాడాపశ్చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాపో సత్యమాప సర్వా దేవతాపో భోర్భవస్వరాపో గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య కళ్యాణ ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య దేవీం సంప్రోక్ష్య ఆత్మానో సంప్రోక్ష్య సర్వే స్థలాని పదార్థాని శరీరాని శుచినో భవంతో ధ్యానం. అందరూ కూడా ముందుగా చేతులు జోడించి గణపతికి నమస్కారం చేయండి. గణపతి ధ్యానాన్ని మనం చేద్దాం. గణపతిని ప్రార్థన చేయండి. ఓం గణానాన్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో దేవస్యేదసాదనో. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. మహాగణపతి ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. మహాగణపతి ప్రసాదేన లోక కళ్యాణమస్తు. స్వస్తి పుణ్యాహ కర్మణ పుణ్యాహ వాచనం కరిష్యే. అయ్యా ఒక్కసారి మేళం చెయ్యండి అయ్యా. ఓం అమ్మ మన యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా సంకల్పం, ఆ తర్వాత గణపతి ఆరాధన, తర్వాత స్థల శుద్ధ్యర్థం పుణ్యాహ వాచనాన్ని చేసుకోవడం జరుగుతుంది. అలాగే కళ్యాణంలో విశేషమైనటువంటి విషయాలను చెబుతూ మనం కళ్యాణంలోకి వెళ్దాం. ఓం పూర్వసంకల్పానుసారేణ శ్రీ పార్వతీ కళ్యాణోత్సవ శుభ సమయే కళ్యాణోత్సవ శుభ సందర్భే ఏతతో ఆగతమిమం వరపూజనం చ కరిష్యే. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. సాక్షాత్ శ్రీ పరమేశ్వర స్వరూపస్య వరస్య ఇదమావాహనో. రామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ. కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా మన యొక్క వేద ధర్మంలో కళ్యాణ మండపంలో పెళ్లి కుమారుడిని వరపూజగా అంటే ఆయన్ని పూజించి కాళ్ళు కడిగి పారాని పెట్టి మధుపర్కాల్ని సమర్పించి ఆ తరువాత కన్యాదానం చేస్తారు. దాంట్లో విశేషంగా ఈ సమయంలో వరపూజ జరుగుతోంది. సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి కాళ్ళు కడిగే కార్యక్రమం జరుగుతోందమ్మా. కనులారా తిలకించండి. ఇదమావాహనో ఇదమాసనో ఇదం పాద్యం సుపాద్యం. పాద ప్రక్షాళన జరుగుతోందమ్మా. అందరూ చూడండి. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ వజ్రవదయ చ నమః ఉరాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో అంత్రే చ హనీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోగవే చ నమః పసుపు రాసి పారాని అలంకారాన్ని కూడా చేస్తున్నాం. ఇదం పాద్యం సుపాద్యం అమే గంధాః సుగంధాః అలంకారార్థా ఇమే అక్షతాః సంతక్షతాః. ఓం అదేవిధంగా మధుపర్కములు అంటే రెండు విధాలుగా చెబుతూ ఉంటారు. మధుపర్కం ఇచ్చే సమయంలో మనం వస్త్రాల్ని సమర్పిస్తూ ఉంటాం. చాలా మంది వివాహంలో మధుపర్క సమయం అవుతోంది అంటే వస్త్రాలు పట్టుకొని వచ్చిస్తూ ఉంటారు. కాదు కాదు, మధుపర్కము అంటే మధువు అంటే తీయనైనటువంటిది, మధురమైనటువంటిది. పర్కము అంటే తాగడానికి వీలైనటువంటి పదార్థాన్ని మన వివాహంలో పెళ్లి కుమారుడికి అందజేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇస్తారు కాబట్టి అవి మధుపర్కపు వస్త్రాలు అయ్యాయి. అయితే ఈ మధుపర్కాన్ని వివాహంలో ఎందుకు ఇస్తున్నారో మనకెవరికీ తెలియదు. పెళ్లి కుమారుడు కూడా ఏనాడు అడగడు, ఇస్తూ ఉన్నారు, తాగేస్తాడు. కానీ ఈ మధుపర్కాల్లో అత్యంత విశేషాలు చాలా ఉన్నాయి. అటు ఆయుర్వేద తత్వం కూడా, ఆరోగ్యానికి సంబంధించిన తత్వాలు కూడా ఉన్నాయి. పూర్వంలో వివాహంలో భాగంగా పెళ్లి కుమారుడు తరపు వాళ్ళంతా ఒక 3 రోజుల క్రితమే ఆ వివాహం ఎక్కడ జరుగుతుందో ఆ ఊరికి చేరుకోవడం,
ఆ ఊరి ముందే ఎదురు సన్నాహంని కొన్ని ప్రాంతాల్లో అంటారు, ఎదురు కోలని కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఊరి బయటే అందరూ ఈ అమ్మాయి తరపు వాళ్ళు వెళ్ళడం, వాళ్ళని ఊరేగింపుగా ఎదుర్కోలు చేసుకోవడం, వారికి యొక్క తీయనైన పదార్థాన్ని ఇవ్వడం, అదే మధుపర్కం. కొంతమంది ఆచారాల్లో బెల్లం పానకాన్ని ఇస్తూ ఉంటాం, కొబ్బరి చక్కెర పొడిని కలిపిస్తూ ఉంటారు, లేదా పాలు తేనె కలిపిస్తూ ఉంటారు. ఎలా ఎక్కువ ఇక చాలు అన్నంత ఇవ్వడం. ఆ ఊరి వెలుపల నుంచే మంగళవాద్యాలతో వాళ్ళని ఊరేగింపుగా విడిదింటికి తీసుకువెళ్తూ ఉంటారు. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఆయుర్వేదంగా వాళ్ళకి శక్తి రావడం, ఎక్కడి నుంచో అలసిపోయి రావడం వస్తారుగా. రెండవది తీయనైన పదార్థం తీసుకుంటే మత్తు కలిగి నిద్రిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే అబ్బాయి తరపు వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారో అమ్మాయి తరపు వాళ్ళు ఇంటి ముందు పనులన్నీ చేసుకోవాలిగా. ఈ రోజులా కళ్యాణ మండపంలో కాకుండా ఇంటి ముందు చేసేవాళ్ళు. ఇంటి ముందంటే ప్రధాన ద్వారం ముందు పెళ్లి పందిరి. అమ్మాయి ఇంటి గడప దాటింది అంటే పందిట్లో, పందిరి దాటింది అంటే మెట్టినింట్లో అడుగు పెట్టేది. అప్పుడు అద్భుతమైనటువంటి స్థితి. పుట్టినిల్లు మెట్టినిల్లు అంటే అది అర్థం. ఈ రోజున విషయాలు మనం చెప్పక్కర్లేదు. మనందరి యొక్క మాత పార్వతీమాత పుట్టింటి ముందే కళ్యాణ మండపం వేశాం, ఆ ముందే కళ్యాణాన్ని చేస్తూ ఉన్నాం. అలా ఆ పనులన్నీ చేసుకోవడానికి మనం ఆ స్థితిని చేయడం. మధుపర్క ప్రాశన జరుగుతోందమ్మా. ఓం మధువాతారదాయతే మధుక్షరంతి సింధవః మాద్రేణ సంతోషదేః మధురక్తముదోషదో మధుమత్పార్థివం వదః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాన్మమస్తూర్యః మాద్వేర్గావో భవంతు నః. ఓం అయం మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య సదాశివాయ నమః. ద్వితీయం యన్మధునో మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసానే. ద్వితీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య. ఓం యన్మధునో మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసానే. తృతీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య సదాశివాయ నమః. చతుర్థం ఓం అమృతాభిధానమసేత్య వపేత్వా విరాజమ్య హస్తం ప్రక్షాళ్య సదాశివాయ నమః. తదంగా రక్షాసూత్రబంధనం కరిష్యే. మేళం చేయండి. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి కంకణ ధారణ జరుగుతుంది. ఆ తదుపరి యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. ఓం రక్షాసూత్రదేవతాయ నమో నమః. లమిత్యాది పంచోపచార పూజాం సమర్పయామి. రక్షాసూత్రదేవతాయ నమో నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. స్వామివారికి అమ్మవారికి కట్టేటువంటి కంకణాలు, రక్షాబంధనాలు నమస్కారం చేసుకోండి. మీ అందరికి కూడా రక్ష కలుగుతోంది. బోలా శంకర భగవానికి జై బలో పార్వతీ మాతాకి జై బలో పార్వతీ మాతాకి. పారావతం యత్పర సంభృతం వస్వమావృణోశరభాయ ఋషిబంధవే ఇంద్రస్తోమేణ పంచదశేన మధ్యమిదం మాతేన సకరేణ రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తో. నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధి అస్తో. కల్పయామి దీపం పరికల్పయామి అమృతఫల నైవేద్యం సమర్పయామి సంతర్పయామి తాంబూలాది పూజాం పరికల్పయామి. అమ్మ అందరూ కూడా స్వామివారి యొక్క యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ దర్శనం చేయిస్తూ ఉన్నారు. రెండు చేతులు పైకెత్తి 5 మార్లు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే 5 ముఖాలు పరమేశ్వరుడికి. సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాది పంచముఖాలతో ఉంటాడు. అందుకని 5 మార్లు నమస్కారం చేస్తే పరిపూర్ణమైన శివానుగ్రహం మనకు కలుగుతుంది. యజ్ఞోపవేద ధారణ జరిగేటప్పుడు మీరందరూ కూడా చేతులతో మంగళ వాయిద్యాన్ని వాయించాలి. అందరూ కూడా యజ్ఞోపవీత మంత్రాన్ని చెప్పండి. ఓం గట్టిగా యజ్ఞోపవీతం
పరమం పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతేః ప్రజాపతేః యత్సహజం యత్సహజం పురస్తాత్ పురస్తాత్ ఆయుష్య ఆయుష్య సక్రియం సక్రియం ప్రతిముంచ ప్రతిముంచ శుభ్రం శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం బలమస్తు బలమస్తు తేజః తేజః ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త అస్తు గాయత్రీ మాతా కీ గాయత్రీ మాతా కీ గాయత్రీ మాతా కీ మా యొక్క యజ్ఞోపవీత ధారణ గురించి కూడా చాలా మందికి సంశయాలు ఉన్నాయి. పూర్వంలో ప్రతి వారికి యజ్ఞోపవీత ధారణ ఉండింది. స్త్రీలు పురుషులు అన్ని కులాల వారికి ఉండింది. కానీ స్త్రీలకి ఆ యొక్క స్థితి అడ్డు రావడం వల్ల వాళ్ళు ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ నుంచి పక్కకు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా ప్రకృతి పరంగా శుద్ధి పడిపోతూ ఉన్నారు. వాళ్ళు పవిత్రం అవ్వక్కర్లా, ప్రతి మాసము శుద్ధి అవుతారు. తర్వాత మగవారందరికీ ఉండింది. వారు వారు చేసే పనులను బట్టి వారు వారు ఆ యజ్ఞోపవీతాన్ని పై వాళ్ళకు అప్పచెబుతూ వచ్చారు. మేము ఆ ఆచరణలన్నీ చేయలేము, దానికి ఉన్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఆ అనుష్ఠానం అంతా కూడా ఇబ్బంది అవుతోందని పైకి వెళ్ళగా ఇప్పుడు ఒక 5గురి దగ్గర మాత్రం 5 కులాల దగ్గర ఆగింది. కానీ యజ్ఞోపవీతం ఎంత ప్రాధాన్యం రా నాన్న అంటే, ఒక స్త్రీకి మాంగళ్యం ఎంత ప్రధానమో పురుషుడికి యజ్ఞోపవీతం అంత ప్రధానం. ఈ యొక్క యజ్ఞోపవీతం ఒటువుగా అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒకటి వేస్తారు. 8 సంవత్సరముల నుంచి 11 సంవత్సరాల మధ్యలో అది ఉపనయనం అవుతుంది. ఒక ముడి వేస్తారు. 2వ ముడి స్నాతక సమయంలో వేస్తారు. 3వ ముడి ఈ యొక్క మామగారు అత్తగారు వివాహంలో వేస్తారు. దానితో 3 ముడులు ఉన్నటువంటి యజ్ఞోపవీతం ఆ స్థితిలో ఉంటుంది. దేవతా కళ్యాణం కాబట్టి యజ్ఞోపవీత ధారణ జరిగిందమ్మా. ఇక సుముహూర్తానికి మనం చేరుకుందాం. సుముహూర్తం జరిగేటప్పుడు ఆ యొక్క వేద మంత్రాలు మంగళాష్టకాలు ఉంటాయి. అవన్నీ వింటే మనకు మంగళం కలుగుతుంది, శుభం కలుగుతుంది. శ్రద్ధగా పక్క వాళ్ళు మాట్లాడిచ్చినా మాట్లాడద్దు. పరమేశ్వరుడు మాట్లాడుతున్నారు, లేదు పార్వతీమాత మాతో మాట్లాడుతోంది, నేను మాట్లాడనని చెప్పేయండి. ఇటు మాట్లాడండి. ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారో వారు దేవతతో మాట్లాడుతూ ఉన్నట్టు, మాట్లాడుతూ ఉన్నారో ఇక్కడే ఉన్నట్టు. దేవతలు మీతో మాట్లాడరు. అందుకని నిశ్శబ్దంగా మంత్రాలు వినండి. ఓం వధూవరయోర్ మధ్యే వస్త్రాన్ని ధృత్వా మంగళాష్టకాని చ పఠిత్వా ఓం విఘ్నేశ్వరో విఘ్న విధూరక నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమారామలింగేశ్వరస్య సావధాన. ఓం కాళభ్రమరాంజనచ్యుతిని భవ్యావృత్త పింగేక్షణో కర్ణోద్భాసిత భోగిమస్తకమణి ప్రోద్గీర్ణదంశాంకురో సర్ప ప్రోతకబాల శక్తి సకల వ్యాకీర్ణ సచ్చయకరో వందే దక్షిణమేశ్వరస్య కుడిలం రూభంగరౌద్రం ముఖం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమారామలింగేశ్వరస్య సావధాన తదేవ లగ్నౌ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియకం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఈ మంత్రాలు అనేక చోట్ల వినుంటారు. మీ పిల్లల కళ్యాణాల్లోనో మీ కళ్యాణాల్లోనో. ఇక్కడ కూడా చెప్పడం ఎందుకమ్మా, చేసేసినా మీరు ఎవరూ ప్రశ్నించరు. కాదు రేపు పొద్దున ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి, మా పిల్లల వివాహాలు చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్త పడతామండి. అందుకని విషయాలన్నీ వివరంగా చెప్పడం. ఈ సావధాన ఎందుకమ్మా అంటే, ముహూర్తం దగ్గర పడుతోందిరా, అప్పటిదాకా వంటలు అయ్యాయా, బంధువులు వచ్చారా, మామగారు వచ్చారా, అత్తయ్య గారు వచ్చారా, బావగారు చాలా జమీందారు వాళ్ళని కూర్చోబెట్టారా, ఈ కంగారుల్లో ఉంటారు మనందరూ కూడాను. కానీ ఆ క్షణానికి మంత్రం ఏం చెబుతోంది? సావధాన. సావధానం అవ్వండి, అందరూ సావధానం అవ్వండి. ముహూర్తం దగ్గర పడుతోంది, వరుడు సావధానం అవ్వండి, వధువు సావధానం అవ్వు. ఆ యొక్క అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు సావధానం అంటే ప్రశాంతం అవ్వండి. ఎంత ప్రశాంతంగా సుముహూర్తం జరుగుతోందో అంత ప్రశాంతంగా జీవిత గమనం ఉంటుంది. అందుకనే మంగళాష్టకాల్లో ఆ సావధాన మంత్రాన్ని చెబుతూ చేయడం. ఆ ముహూర్త సమయంలో కూడా జీలకర్ర బెల్లాన్ని అనేక పదార్థాలున్నా అవే పెట్టడం. అంటే దాంట్లో ఒక ఆయుర్వేద తత్వం ఉంది, ఒక శక్తి ఉంది.
ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టడం ద్వారా ఒకటి యవ్వనాన్ని ఎక్కువగా ప్రసాదిస్తుంది, రెండు ఈ జీలకర్ర బెల్లం విషయం ఎప్పుడన్నా చూసారా విడదీసి? బెల్లమేమో అతి మధురంగా ఉంటుంది, జీలకర్ర ఏమో కారం కారంగా ఉంటుంది. అంటే వధూవరులకు చెబుతున్నాం, జీవితం అంటే తీయగానే ఉండదురా, జీలకర్రలాగా కారం కారంగా కూడా ఉంటుంది, బెల్లంలాగా తీయ తీయగా ఉంటుంది, రెండు కలిసిపోవాలి అని చెప్పడం. అవునా? రెండు ఉంటాయిగా జీవిత గమనంలో, అలా కలిసి ఉండాలరా అని చెప్పే తత్వం దాంట్లో ఉంది. ఆ సుముహూర్త సమయానికి శిరస్సున పెట్టి నొక్కడం, ఆ క్షణంలో ఆ తెరవస్త్రాన్ని తీసి ఒకరి కళ్ళల్లో ఒకరి చూడడం, అది సుముహూర్తం అవుతుందమ్మా. ఈ సుముహూర్తం జరగబోతోంది, అందరూ కూడా తిలకించండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే ఘ్రయుగం స్మరామి. సావధాన సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వరస్య సావధాన. గట్టి మేళం వాయించండి. మనందరికి కూడా ఉన్నాయిగా, పైకెత్తి కొట్టాలి, పైకెత్తాలి, కైలాస శిఖరాలు రావాలి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో సుప్రతిష్ఠితమస్తో సుముహూర్తమస్తో. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తో. శంభో శంకర హర మహాదేవ్, శంభో శంకర హర మహాదేవ్. పార్వతీ మాతా కీ, పార్వతీ మాతా కీ. జై. ప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తదంగా సాలంకృత హిరణ్యోదక కన్యాదానమహంకరిష్యే. మా కళ్యాణోత్సవంలో భాగంగా అతి విశేషమైన ఘట్టాలు ఇవన్నీ కూడాను. అటు వరుడిని పూజించడం విశేషమైన ప్రధానమైన ఘట్టమే సుముహూర్తం, కానీ ఇప్పుడు జరగబోయేది అతి ప్రధానమైన ఘట్టం కన్యాదానము. ఆ పేరు వింటేనే మనకు ఆలోచన రావాలి. ఏ వస్తువో దానం ఇస్తే ఇబ్బంది లేదు, దానికి నోరు లేదు, మనస్సు లేదు, ఏమీ అవ్వదు. ఏ వస్త్రం ఇచ్చినా డబ్బిచ్చినా దానం చేస్తే దానికి ఇబ్బంది లేదు. కానీ కన్యని అంటే మనస్సు ఉంది, ఆలోచన ఉంది. ఒక వంశంలో పెరిగిన అమ్మాయి ఇంకొక వంశానికి వెళ్ళాలి, దానం చేస్తే వెళ్ళిపోవాలి. అందుకనే పెద్దవాళ్ళు చెబుతారు, ఆవును దానం చేసినా అమ్మాయిని దానం చేసినా అక్కడికి వెళ్ళిపోయి అలవాటు పడుతుంది. కొత్త ఆవును తెచ్చి 2 రోజులు ఇంటి దగ్గర పెట్టండి, 3వ రోజు ఎక్కడ వదిలేసినా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. మనం అమ్మాయిని కూడా కన్యాదానం చేస్తే, ఈ రోజు కన్యాదానం చేసి సాయంకాలం వేర మెట్టింటికి పంపి రేపు పొద్దున సత్యనారాయణ వ్రతానికి మనం వెళ్తే, అమ్మాయి బాగున్నావా అంటే చాలా బాగున్నానమ్మా, మా ఇంట్లో ఆ ఫ్యాన్ అది చాలా బాగుంది, మా ఇంటి ముందు కొబ్బరి చెట్టు చాలా కిందికి ఉంది, ఒకే రాత్రితో నా ఇల్లు అయిపోతుంది. అంత గొప్పతనం స్త్రీలది. కన్యాదానం గొప్పతనం మీ అందరిది, పార్వతీమాతది. అంటే ఒక క్షణంతో మన ఇల్లు అయిపోతుంది. అది కన్యాదానం యొక్క గొప్పతనం. ఈ కన్యాదానం జరిగిన పిమ్మటే అంతదాకా ఒక వంశంలో ఒక గోత్రంలో ఉన్న ఒక స్త్రీ మరుక్షణం, కన్యాదానంలో గోత్ర ప్రవరలు చెబుతాం, ఆ మరుక్షణం గోత్రం రేపు పొద్దున వ్రతంలో అడుగుతారు తర్వాత రోజు, అమ్మాయి మీ గోత్రం ఏంటంటే ఏమండి గోత్రం అంటే క్షణంలో అప్పుడు ఆ గోత్రాన్ని, ఆ వంశాన్ని. అదే కాదు, ఏ ఇంటికి వెళ్తుందో ఆ వంశ ప్రతిష్టను నిలబెట్టేది ఆ స్త్రీ. ఆ వంశ ప్రతిష్ట నిలబడి ఆ వంశం యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచాలని ఆ యొక్క ఆలోచనతో ఉంటుంది ఆ యొక్క స్త్రీ మహాతల్లి. ఆ మహాతల్లికి నమస్కారం, జగన్మాతకి నమస్కారం చేస్తూ కన్యాదాన మంత్రాలు వినండి. ఓం అధానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య ప్రమితవ్యక్త్య అస్య శ్రీమదాది దేవదేవస్య సచ్చిదానంద విగ్రహస్య అనంతకోటి సూర్యప్రభా సమేతస్య శ్రీ సర్వేశ్వరస్య గౌరీ కుచ కలశ కుంకుమాంకిత వక్షస్థలస్య శ్రీ వృషభేంద్ర వాహనస్య త్రిశూల ఢమరుక హస్తే విరాజితస్య శంభోర్నిజయమాన పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యారుణైః స్తవారావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీకూర్మ వరాహానంతాష్టదిగ్గజో ప్రతిష్ఠితే లవనేక్షుసురా సర్పి దధిక్షీరోదార్ణవై పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశల్మ పుష్కరాక్ష సప్తద్వీపైరావితే ఇంద్రద్వీపకశైరుతామ్రకభస్తినాక సౌమ్య గంధర్వ వారుణ పరదాఖ్య నవఖండ మండితే మహాసరోరుహాకారే 50 కోటి విస్తీర్ణ భూమండలే
లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సుమేరు నిషధయే మకుట హిమాచలానా హరివర్ష కిం పురుషయో దక్షిణే సేతుబంధమలయాచలయోత్తరే సహస్రయోజన విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే దండకారణ్యే కర్మభూమౌ అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాది పురీ ద్వారావత్యాది మోక్షపురి విరాజితే శ్రీరంగాది శ్రీశైలాది పుణ్యక్షేత్ర సమన్వితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడపాంజలింద్రాంధ్ర హూన దశార్ణ కుక్కురు కురు గాంధార విదర్భ విదయ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సేవన టంగన కుంకన మత్స్య మద్ర పార్శ్వ ఘోర్జుర యవన జ్వాలాంధ్ర సాల్వ చే సింధువత్యాది అనేక దేశ భూభూమిపాల విచిత్రితే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియో నదియోః మధ్యప్రదేశే అస్మిన్ కళ్యాణ మంటపే పార్వతీ పరమేశ్వర సన్నిధో పరబ్రహ్మణయుక్తస్య సకల జగత్రష్టుః పరార్ధద్వయ జీవనః కారణ బ్రహ్మణః 50 వత్సరే ప్రథమే మాసే ప్రథమే పక్షే ప్రథమ దివసే ఆహని ద్వితీయే యామే కృతరాశే సహస్రావసానే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశీర్వసాస్త్రావసానే ఏకైక తిలావకర్షక్రమేణ సర్వరాస్యవకర్ష సంవిత కాలే శాశ్వత శివలోకే నిత్య నివాసిత్యర్థం యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకైక యవావకర్షక్రమేణ సర్వరాస్యవకర్ష సంవిత కాలే బ్రహ్మలోకే శివలోకే నిత్య నివాసిత్యర్థం మాసైర్ధ్రువమండల పర్యంతం కృతరాశీర్వర్షసహస్రావసానే ఏకైక మాసావకర్షక్రమేణ శాశ్వత శివలోకే ప్రతినివాసిత్యర్థం. అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి అమ్మా. ఈ యొక్క స్థితిని చెబితే కన్యాదానం చేసిన పుణ్య ఫలితాన్ని మనం పొందుతాం. అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి. మమ మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత శివలోక పుణ్యలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక పార్వతి కన్యాదానం అహం కరిష్యే. ఈ యొక్క కన్యాదానం చేస్తేనట చాలా మంది అపుత్రస్య గతిర్నాస్తి, అయ్యయ్యో మాకు అబ్బాయిలు లేరండి పుత్రులు లేరండి మాకు కష్టం కదా అని బాధపడుతూ ఉంటారు. లేదమ్మా, అమ్మాయిలు పుట్టినా మోక్ష ప్రాప్తం ఉంది. ఎందుకంటే కన్యాదానం చేస్తే మోక్ష ప్రాప్తం అని ఇప్పుడే సంకల్పంలో చెప్పాం. మనకే కాదు, మీతో సహా మయా సహా మీతో సహా దశ పూర్వేషాం 10 తరాలు ముందు, దశ అపరేషాం 10 తరాలు వెనుక, మొత్తం అన్ని తరాలకి శాశ్వతంగా మోక్ష ప్రాప్తి కన్యాదానం చేయడం ద్వారా వస్తుంది. అందున పార్వతీమాత కన్యాదానం చేస్తూ ఉన్నాం కాబట్టి శాశ్వతంగా మీకు మోక్ష ప్రాప్తి వస్తుంది. కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం శివలోకగిరీశయా కన్యే ఉమా కృతో భూయా కన్యే మే దేవాశ్వయోః కన్యే మే సర్వతో భూయా స్వద్ధారాన్ మోక్షమాప్నుయాత్. నత్రేం పౌత్రేం పుత్రేం నామ్నే కన్యా నత్రే పౌత్రాయ పుత్రాయ వరాయ. మన యొక్క వివాహాల్లో కళ్యాణాల్లో భాగంగా ఎలాగైతే గోత్రనామ ప్రవరలు తాతగారు తండ్రి గారు ఎలాగైతే మనం అక్కడ మంత్రాన్ని పఠిస్తామో ఇక్కడ కూడా అమ్మవారి యొక్క గోత్రనామ ప్రవరలు స్వామివారి యొక్క గోత్రనామ ప్రవరలు వస్తాయమ్మా. జాగ్రత్తగా వినడం, అది వినడం ద్వారా పరమ పుణ్యం కలుగుతుంది. చతుర్భువన పర్యంతం చతుర్దశ భువన పర్యంతం సర్వ ప్రాణకోటిభ్యః శుభం భవతు. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ. ఇక్కడ ఎవరెవరి గోత్రాలు ఎలా వస్తున్నాయో విందాం. చతుస్సార పర్యంతం చతుర్భువన పర్యంతం చతుర్దశ భువన పర్యంతం సర్వ ప్రాణికోటిభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయారుషేయ పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీ. పార్వతీ అమ్మవారి యొక్క గోత్రం పరవాసుదేవ గోత్రమట. గంధమాదన నప్త్రేయో ముత్తాత గారి పేరు గంధమాదనుడట.
త్రికూటన పౌత్రీ, తాతగారి పేరు త్రికూటుడట. హిమవంత పుత్రి, హిమవంతుని యొక్క కుమార్తెనట. మరి ఇక్కడ పట్టు చీర కట్టుకొని అక్కడ బుగ్గను చుక్క పెట్టుకుని కూర్చున్న అమ్మాయి పేరేంటో కూడా విందాం. చతుర్దశ భువనాధీశ్వరి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, తత్వస్వరూపిణి, సర్వలక్షణ సంపన్న, పార్వతీనాంని పరార్థిని కన్యా. ఆ యొక్క అమ్మాయి పేరు పార్వతి అట. ఇక పరమేశ్వరుడు పెళ్లి కుమారుడు యొక్క గోత్రనామ ప్రవరలు విందాం. చతుర్దశ భువన పర్యంతం సర్వ ప్రాణకోటేభ్యః శుభం భవతు. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన వంచారుషయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ. పరమేశ్వరుడు యొక్క గోత్రం పరశివ గోత్రమట. ఎందుకంటే ఆయన కంటే ముందెవరు లేరు. ఆయన పేరే ఆయన గోత్రం. ఆయన పేర్లే ఆయనకు తాత తండ్రి ముత్తాత అవుతారు. ఎందుకంటే నిరాకారుడు నిర్గుణుడు కాబట్టి. సదాశివ పరశివ శర్మణోనత్రే, ముత్తాత గారి పేరు పరశివుడట. సదాశివ శర్మణ పౌత్రాయ, సదాశివుడు ఇంకొక తాతగారుట. ఈశ్వర శర్మణ పుత్రాయ, ఈశ్వరుడు యొక్క కుమారుడట. ఆ యొక్క పెళ్లి కుమారుడి పేరు కూడా విందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ, చతుర్దశ భువనాధీశ్వరాయ, సురా సకల సురాశ్రమకటమనే చరణార వింద యుగలాయ, సాక్షాత్ పరమేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ. స్వామివారి పేరు పరమేశ్వరుడట. కన్యాం కనక సంపన్న కనక దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మ శివలోక గిరీశయ కన్యే మమాకృతో భూయ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాస్వత్తానాన్ మోక్షమాప్నయా విశ్వంభరః సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ కన్యాం దానం కృతాం తాత్మేం సుశీలాయ సుదేవతే ప్రేతోయం ప్రేచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యాదానం తుభ్యమహం ప్రదదే దేవస్య త్వాస వితప్రథమే బాహుభ్యాం భోజనహర్తాభ్యాం నరజగృహ్ణామి ఆచాత్వా వరుణో నయతు దేవి సదాపదయే కన్యాం తేనామృతత్వస్యాం వయోదాత్రే వయోమఖ్యవస్తు ప్రతిగ్రహీత్రే ఇదం కస్మాదాత కామత్కామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామగోసముద్రమావిష కామేణ త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణా. మాంగళ్య గౌరీ పూజ జరుగుతోంది. పార్వతీ కళ్యాణంలో మాంగళ్య పూజ అతి గొప్పనైన పూజ. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటారు అందరూ ఆడవాళ్ళందరూ కూడా మాంగళ్యానికి దండం పెట్టుకోండమ్మా నమస్కారం చేసుకోండమ్మా అంటే భర్తకు నమస్కారం చేసుకుంటామనే భావనలో చాలా మంది ఉన్నారు. అవునా? కాదు కాదు, పార్వతీ అమ్మవారు గౌరీ అమ్మవారు మీ యొక్క మాంగళ్యంలో ప్రాణ ప్రతిష్టాపన చెయ్యబడి ఉంటుంది. మీ పుట్టింటి నుంచి ఎవరైనా తోడొచ్చారా అంటే మీకు గౌరీ మాత వస్తుంది. పుట్టినప్పటి నుంచి మీరు ఎవరిని పూజ చేస్తూ ఉంటారు? ఆడపిల్లలు ఏది జరిగినా గౌరీ పూజ చేయమ్మా, గౌరీ పూజ చేయమ్మా. పెళ్లికి ముందు కూడా ఇంట్లో కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటారు. ఆ గౌరీ పూజ దగ్గర నుంచే చక్కగా కళ్యాణ మండపంలోకి పట్టుకొస్తారు. మళ్ళీ మాంగళ్య గౌరీ పూజ, మళ్ళీ అయ్యాక మంగళ గౌరీ పూజ. గౌరీ గౌరీ ఎల్లవేళలా మీకు తోడు ఉండేటువంటి గౌరీ మాత. ఆ గౌరీ ఎవర్రా అంటే పార్వతీమాత. ఎందుకంత గొప్పతనం? మాంగళ్యంలో ఇంకో దేవతను ఎందుకు పెట్టలేదు అంటే మాంగళ్య బలం ఆ పార్వతీ అమ్మవారికే ఉంది. పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు హాలాహలాన్ని తీసుకున్నప్పుడు కూడా ఏమీ అవ్వలేదంటే కారణం కేవలం పార్వతీమాత మెడలో ఉన్నటువంటి మాంగళ్య బలం. ఇప్పుడు కూడా మాంగళ్య పూజ జరుగుతోంది. అయ్యాక అలా చూపిస్తారు. అప్పుడు మీ మాంగళ్యాన్ని కూడా నమస్కారం చెయ్యండి. పార్వతీ అమ్మవారి యొక్క శక్తి మీ మాంగళ్యంలోకి ప్రవేశిస్తుంది. ఓం మాంగళ్య గౌరీ దేవత ఈయన మౌన గౌరేర్మ మాతృనాథ క్షత్యేకపదే త్రిపదేశా చతుష్పదే అష్టాపదే నవదేవ భోజే మాంగళ్య గౌరీ దేవత ఈయన మౌన సుప్రియతో సుప్రసన్నో వరదో భవతో. ఉడిపి పెజావర మఠం పీఠాధిపతి శ్రీకృష్ణ పదసేవకులు శ్రీ విశ్వేశతీర్థ స్వామి వారికి భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక అందరూ కూడా చేతులెత్తి మాంగళ్యానికి నమస్కారం చేయండి. మీ మెడలో ఉన్న మాంగళ్యాన్ని కూడా కళ్ళకద్దుకోండి. ఒక్కసారి చెప్పండి, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే. అందరూ కూడా నమస్కారం చేయండి. స్వామి సంపూర్ణానందగిరి వారికి
కోరంకి పరమాత్మానంద ఆశ్రమం పీఠాధిపతి అఖిలాంధ్ర మాంగళ్య ధారణ జరుగుతోంది. అందరూ కూడా మంగళ వాయిద్యాలు వాయించండి. ఓం మాంగళ్యవంతు నానేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే శతో మాంగళ్య ధారణ ముహూర్తో ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం ప్రాణాం గ్రహాణాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే గట్టిగా కొట్టాలి. ఇంకా గట్టిగా కొట్టాలి. ధ్రువద్రువేణ హవిషా తస్మై దేవాదిద్రవన్న అయం చ బ్రహ్మణస్పదే ముహూర్తవత్తో సుప్రతిష్ఠితమత్తో స్వామి పరమాత్మానందగిరి వారికి, స్వామి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి వారికి, స్వామి వాసుదేవానందగిరి స్వామి వారికి, స్వామి పరిశుద్ధానందగిరి స్వామి వారికి, స్వామి సత్యానంద ఈనాటి ముఖ్య అతిథి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ కొలిజేటి గౌరవ్ గారికి అగ్నే త్వం వారయాణవ్యో అస్మాన్ వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఓష్ట పృథ్వే బహుళాన ఉర్వే భవాదోకాయతనయాయ శయ్యోః విశ్వాని నో దుర్గాః జాతవేరస్మిన్ నావాదురిదాది వర్షే అగ్నే అత్రివన్మనదా గృణానోస్మాకం బోధ్యవితాతనూనాం రుదనాజితగుం సహమానముగ్రమగ్నిగం హువేమ పరమాత్తరస్తాదో సనః పరశతని దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః రత్నోషికమేడ్యో అధ్వరేషు ధనాచ్చ హోతానవ్యశ్చ దత్సి స్వాంజాగ్నే తనువం విప్రయస్వాస్వభ్యం చ సౌభగమాజయస్వ గోభిర్జుష్టవయజో నిషిక్తంతమేంద్ర విష్ణోరణు సంచరేమ నాగస్య పృష్ఠమభిసంవదానో వైష్ణవీం లోకయమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహజాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాణహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమారుద్రాంజ్వలందీం క్లుప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం స్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపదానుదంతు మాయాంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీః ఉభైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిముక్తిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో అభోతిమదవృద్ధిం చ సర్వానిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాన్ నిత్యవ
పార్వతీ కళ్యాణోత్సవంలో భాగంగా పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణ వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మనందరి తరపున, మన యొక్క సభా వేదికలో ఉన్న కోటాను కోట్ల భక్తుల తరపున మన నరేంద్ర చౌదరి గారు దంపతులు పార్వతికి పరమేశ్వరుడికి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. పరమేశ్వరుడు ఏ వస్త్రాన్ని కట్టుకోనని చాలా మొరాయించాడు. వేదిక పక్కనకి వెళ్ళి చాలా బ్రతిమిలాడాం. కాదు మనందరి భక్తుల యొక్క శక్తినంతా పెట్టి మా చౌదరి గారు ఎక్కడెక్కడో ఉన్న మంచి నేత వాళ్ళందరినీ తెచ్చి బంగారంతో చేయించారు నాయన, ఈ ఒక్కరోజు కట్టుకోరా నాయన అంటే సరే ఇయ్యమన్నారు. కాదు మన చాలా పెద్దవారు ఉన్నారు, రోషయ్య గారు వచ్చాకే నాకు ఇవ్వండి అని చెప్పారు. కాదు మఠాధిపతులు పీఠాధిపతులు వస్తూ ఉన్నారు, వాళ్ళ ముందు ఇవ్వండి, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం పరమేశ్వరుడికి, నాకు అప్పుడు ఇవ్వండి, వాళ్ళు కూడా ఎప్పుడూ చూడలేదన్నారు. అందుకని ఈ ఒక్కరోజు మీ అందరి కోరిక మనందరి కోరికకు ఒప్పుకున్నారు. ఎప్పుడన్నా కట్టుకుంటాడా? ఎప్పుడు కూడా జంతు చర్మము. అందుకనే ఈశ్వరుని ఆరాధించమనేది తెలియకుండానే, ఎందుకంటే అన్నీ మనకిచ్చి ఎవ్వరికి అవసరం లేని ఆయన వాడుకుంటూ ఉంటాడు. చూడండి, జంతు చర్మం కట్టుకొని మనకు పట్టుబట్టలు ఇచ్చాడు, రుద్రాక్ష కాయలు వేసుకుంటాడు, పాములు వేసుకొని బంగారు ఆభరణాలు మనకిచ్చాడు, నెత్తిన గంగన పెట్టుకొని కొద్దిగా నీళ్లు మనకి హాయిగా రావాలని ఇచ్చాడు. ఎక్కడ ఏది చూసినా విషాన్ని తీసుకున్నాడు, అమృతాన్ని ఇచ్చేశాడు, లక్ష్మీదేవిని ఇచ్చేశాడు, ఐరావతం, కామధేనువు, కల్పతరువు, తులసి మొక్క, ఎన్ని చెప్పాలి. ఎక్కడ మళ్ళీ నాకు ఇది కావాలని కైలాసం కూడా ఆయన తీసుకున్నాడు. అది మహాశ్మశానం. అది మనం అది కూడా చేయలేము. మనందరి తరపున మరియు వస్త్ర సమర్పణ జరుగుతోంది పార్వతీ పరమేశ్వరులకి. ఓం యవం వస్త్రాని వసావసాధే యువోరచ్ఛిద్రామంతమో వసర్గా అవాదిర సమనస్వర్షణ మిత్రావరుణా సచేతే అభివస్త్రా సుభనాన్యరిషాభిధేనో సుదుగా పూయమాః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వాన్వతినో దేవసోమా తన వస్త్రాన్ని దద్యాత్. ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసారోపణ జరుగుతుంది. జరుగుతూ ఉన్నాయి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నక్షత్రారోపణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకోతిం వాచः సత్యమసీమహి పశోనగో రూపమన్నస్య యశశ్రేష్ఠయతాం మయి యథాహమస్య అతృభగ్గస్త్రియై పుమానో యథాస్త్రే తృప్యతి పుమోసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని. ఓం ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. పార్వతీ పరమేశ్వర భగవానికి, పార్వతీ పరమేశ్వర భగవానికి, భోళా శంకర భగవానికి, భోళా శంకర భగవానికి, పార్వతీ మాతాకి శంభో శంకర హర మహాదేవ, శంభో శంకర హర మహాదేవ.
అందరికీ ముఖ్య విజ్ఞప్తి, మనం ఇంకొక విశేషాన్ని కూడా జరుపుకొనబోతున్నాం. ఈ రోజున కార్తీక మాసం, అందున 3వ సోమవారం మహాశివరాత్రితో సమానమైనటువంటిదే కాకుండా అంతర్లీనంగా సంకటహర చతుర్థి, సంకష్ట చతుర్థి అని చెప్పుకుంటాం.